అలాగే అందానికి అందమైనటువంటి అనుష్క గారు అండ్ ఈ అందానికి మరింత మెరుగులు దిద్దేటువంటి ఫ్యాషన్ డిజైనర్ ప్రశాంతి గారు అండ్ ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కి అందానికి ఇంకో నిర్వచనం చెప్తున్న క్రిష్ గారు మీరందరూ ఉండగా ఇప్పుడు ఈ అందం అండ్ అభినయం అనేటువంటి ఇవాళ టాపిక్ ని మేము మొదలు పెడుతున్నాము. అందం అంటే మీ దృష్టిలో నాకు ఎవరైనా జస్ట్ చూస్తే అందం నాకు వాళ్ళు చూస్తే వాళ్ళ హెయిర్ క్లోత్ మీద రాదు, వాళ్ళ కళ్ళు వాళ్ళ స్మైల్ మీద వస్తున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద ఓన్ బ్యూటీ ఇన్ ద స్మైల్ అండ్ ఐ. మనం ఎప్పుడు వి ట్రై టు చేంజ్ ఇట్, దెన్ ఇట్ గెట్స్ స్పాయిల్డ్. బట్ యాక్చువల్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ వన్ బ్యూటీ ఇన్ దట్ స్మైల్ అండ్ ఐ. సో అలా డైరెక్టర్ గారి కళ్ళు ఏం చెప్తున్నాయి? హిస్ స్మైల్ ఇస్ చాలా బాగుంగా ఉంటుంది. సంథింగ్ విచ్ like a very childish smile. Correct. And there's lot of that divinity in his eyes. It's a very beautiful combination. ప్రశాంతి గారు మీరు అందం జనరల్ గా మనిషి లోపల నుంచి మంచి మనిషి అయితే అందంగా ఉంటారు. బిసైడ్ దట్ వేరే డ్రెస్సింగ్ ఇవన్నీ కన్సర్న్ అయితే మనకి ఏది సూట్ అవుతుంది, పక్కన వాళ్ళు ఏది తెచ్చుకున్నారో అది వేసుకున్నారని వేసుకుంటున్నాం, మనకి అది బాగుందా లేదా అనేది మనం గమనించుకుని డ్రెస్ పెట్టి క్రిష్ గారు దానికి ఇష్టానికి ఒక డైరెక్ట్ సంబంధం ఉంటుంది. నాకు ఒకరు ఇష్టమయ్యారు ఇది అందంగా, లైక్ అమ్మకి బిడ్డ అందంగా, అందుకే అంటాం నాకు కూడా ఆయన సినిమాల్లో మనం ఎంత అందం చూస్తానంటే బట్ ఆయన కళకు ఆ సినిమా చూస్తాం. ఆయన ఏది అనుకున్నారో దాన్ని చూపిస్తారు. ఆయన సినిమాలో తబలాలు అందంగా ఉంటాయి, వీణలు అందంగా ఉంటుంది, పళ్ళు అందంగా ఉంటుంది. ఎప్పుడో అనమాట బాగా చనిపోబోతున్న పేషెంట్ బట్టి అందంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు డైరెక్టర్ గారిని అడుగుదాం, అందం. థ్యాంక్ యూ. మీ కళ్ళు మంచివి. ఒకళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ చెప్పారు కనుక నేను చెప్తాను, తర్వాత సబ్జెక్ట్ వచ్చాను. దేనిపైన పోలిస్తే అమ్మాయి చందమాలాగా ఉంది, లేకపోతే బంగారు బొమ్మలాగా ఉంది, పువ్వులాగా ఉంది, పండులాగా మెచ్చిపోతుంది. ఇవన్నీ ఏంటంటే అందానికి అర్థాలన్నమాట. కళ్ళు నేరేడు పళ్ళలాగా ఉన్నాయి, కంఠం శంఖం లాగా ఉంది, లిప్స్ దొండపళ్ళలాగా ఉంది, నడుము బిందెలాగా ఉంది. నడక అంతలాగా ఉంది. ఇవన్నీ ఏంటంటే ఒక మనిషిలో తన ఇందాక అన్నట్టు ఒక మంచి నవ్వు, ఒక మంచి కళ్ళు ఉంది. దాన్ని ఇంకో దాంతో కంపేర్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా దానికి అందం అనుకుంటాం. ఒక వస్తువుతో కానీ అందమైన ఇంకొక అందమైన వస్తువుతో పోలిస్తేనే ఇది అందానికి వస్తుంది. Let's take a short break in CMR Visakhapatnam Soundarya Lahari.